గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోలో టాప్ 2 స్టాక్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. బోత్ ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్, ఏ లెవెల్స్ లో బై చేయాలి, కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే వీడియోస్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. నిన్న అండ్ మొన్న మనం కొన్ని స్టాక్స్ అయితే డిస్కస్ చేసాము స్వింగ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూకి. అండ్ ఆల్సో చెప్పాను మీకు కావాలంటే వాటిని లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేయొచ్చని. ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఒకసారి క్విక్ గా మనం రీక్యాప్ చేద్దాం. జిఆర్ఏసి స్టాక్ అనేది ఒకటి మీకు ఇచ్చాను. ఆల్మోస్ట్ ఈ లెవెల్ నుంచి ఇప్పుడైతే ఇవాళ కూడా మంచి మూవ్మెంట్ అయితే జనరేట్ చేసింది స్టాక్ అయితే. ఇప్పుడు కూడా 2138 దగ్గర ఉంది. నేను బయింగ్ లెవెల్స్ ఎన్ని క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశాను. అది ఎగ్జాక్ట్ గా అది ఫాలో అవుతుంది. టార్గెట్స్ కూడా చెప్పినట్టు ఫాలో అవ్వండి, తప్పకుండా టార్గెట్స్ అయితే హిట్ అవుతుంది విత్ ఇన్ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం, రైట్. దీని తర్వాత నేను ఈ ప్యాక్ అని ఒక స్టాక్ కూడా చెప్పాను, రైట్. అది కూడా ఒకసారి రీక్యాప్ చేద్దాము. ఇది కూడా ఇవాళ ఒక మంచి మూవ్ అయితే ఇచ్చింది. నిన్న బాగా పైకి వెళ్ళింది, దాని తర్వాత కొంచెం రీట్రేస్ అయ్యి అగైన్ అక్కడే ఒక మంచి మూవ్ అనేది మనకి జనరేట్ అవుతూ కనిపిస్తుంది, రైట్. ఇంకా ఏ స్టాక్ అయితే డిస్కస్ చేసాం ఇవన్నీ క్విక్ గా రీక్యాప్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. బీడిఎల్ అన్న ఒక స్టాక్ అయితే చెప్పాను. బీడిఎల్ స్టాక్ కనుక చూసుకుంటే అది ఇంకా అక్కడే ఆ రేంజ్ లో ఉంది, బయింగ్ లెవెల్కి అయితే రాలేదు. వన్స్ ఆ బయింగ్ రీజన్కి వస్తే తప్పకుండా మీరు బై అనేది ఇనిషియేట్ చేయొచ్చు. వీడియోస్ అన్ని కంప్లీట్ గా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ప్రతి వీడియో ఫాలో అవ్వండి. మీకు ఎగ్జాక్ట్ ఏ లెవెల్స్ ఉన్నాయి, టార్గెట్స్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, ఎవ్రీథింగ్ క్లియర్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవాళ వీడియోలో ఏంటంటే 2 స్టాక్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. 2 స్టాక్స్ ఇప్పుడు మీరు కొనుక్కొని ఒక కొన్ని మంత్స్ హోల్డ్ చేసినా తప్పకుండా మీకు మంచి రిటర్న్స్ అయితే ఆ స్టాక్స్ జనరేట్ చేస్తాయి. ఏంటి ఆ స్టాక్స్, కంపెనీ మోడల్ ఏంటి, టెక్నికల్స్ ఏంటి, ప్రతిదీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ ఏదైతే ఉందో మనం డిస్కస్ చేయబోయేది అది వచ్చేసి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీన్ని షార్ట్ ఫామ్ లో హుడ్కో అని కూడా అంటారు. ఎవరైతే రెగ్యులర్ గా ట్రాక్ చేస్తూ ఉంటారో ఇన్ఫ్రా స్టాక్స్ ని, వాళ్ళకైతే ఈ కంపెనీ ఈజీగా గుర్తుంటుంది. హుడ్కో ఆల్మోస్ట్ చెప్పినట్టే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఉంది. మనకి బిజినెస్ కనుక చూసుకుంటే మెయిన్ గా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ప్రైమరీ ఫైనాన్సెస్ అండ్ సోషల్ హౌసింగ్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లో తన యాక్టివిటీస్ అయితే పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అండ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, మెయిన్లీ ఇది ఒక గవర్నమెంట్ ఎంటిటీ, రైట్. దాని తర్వాత ఇంకా మీకు దీని గురించి డీటెయిల్స్ కావాలంటే కంప్లీట్ గా ఏంటి దాని ప్రొఫైల్ అన్ని క్లియర్ గా మెన్షన్ చేశారు. బుక్ బ్రేకప్ కనుక చూసుకుంటే గవర్నమెంట్ హౌసింగ్ మీద 54.3%. రీసెంట్ గా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకు ఒక న్యూస్ అప్డేట్ కూడా వచ్చింది దాట్ 3 crore హౌసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్స్ అనేవి హుడ్కోకి చెందే పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉందని. అప్పటి నుంచి స్టాక్ అనేది కొంచెం మంచి పాజిటివ్ ర్యాలీ అనేది అయితే జనరేట్ చేస్తుంది. గవర్నమెంట్ ఇన్ఫ్రాకి 45%, నాన్ గవర్నమెంట్ కి 0.4 అండ్ రీటైల్ కేటగిరీ 0.3%. మెయిన్ గా గవర్నమెంట్ కి వచ్చే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని ఈ హుడ్కో కంపెనీకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. అదొక మంచి పాజిటివ్ న్యూస్. ఓకే, గవర్నమెంట్ సపోర్ట్ ఉండడం కూడా ఒక కంపెనీకి ఒక బ్యాక్ బోన్ లాగా మారుతుంది. అండ్ దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. మీరు కావాలంటే పాజ్ చేసి ఒకసారి మళ్ళీ ఇవన్నీ గో త్రూ అవ్వచ్చు. బట్ మెయిన్ అయితే ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఒక మంచి స్కోప్ ఉన్న కంపెనీ. మార్కెట్ క్యాప్ వచ్చేసి 57,000 crores ఉన్న కంపెనీ. కరెంట్ ప్రైస్ వచ్చేసి 286 ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ 83. డివిడెంట్ కూడా ఇస్తుంది. ఆబ్వియస్లీ ఒక పిఎస్యూ అంటే దానికి ఫేమస్ థింగ్ ఏంటంటే డివిడెండ్స్ టైం టు టైం ఇవ్వడం. అదొకటి స్పెషాలిటీ ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ 75% ఉంది. జనరల్ గా 50% కన్నా ఎక్కువ ప్రమోటర్ హోల్డింగ్ ఉంటే అవి ఒక మంచి స్టేబుల్ కంపెనీస్. డెట్ అనేది చాలా ఎక్కువ ఉంది. అదొకటి చూసుకోవాలి. బట్ చూసుకుని డెట్ టు ఈక్విటీ కూడా 4.45% ఉంది. బట్ జనరల్లీ గవర్నమెంట్ కంపెనీస్ కి డెట్ ఉంటుంది. డెట్ అనేది కొంచెం టైం టు టైం రిడ్యూస్ అవుతూ ఉంటే అది కంపెనీకి ఒక మంచి పాజిటివ్ థింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోస్ అండ్ కాన్స్ కనుక మనం చూసుకుంటే ప్రోస్ కంపెనీ హ్యాస్ బీన్ మెయింటైనింగ్ హెల్తీ డివిడెండ్, అంటే డివిడెండ్ అనేది మంచిగా మెయింటైన్ చేస్తూనే ఉంది. కాన్స్ వచ్చేసి బుక్ వాల్యూ ఒకటి, ఇంట్రెస్ట్ డెట్ ఒకటి. ఇవి కొంచెం నెగటివ్స్ ఫర్ ద కంపెనీ. నెక్స్ట్ మనం ఫైనాన్స్ హౌసింగ్ ని కంపేర్ చేసుకుంటే, ఇయర్ కంపారిజన్ చేసుకుంటే ఆర్ఓసి పరంగా, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ పరంగా చూసుకుంటే 9.24 ఉంది. అది వేరియస్ అదర్ కంపెనీస్ తో పోల్చుకుంటే కొంచెం లోగానే ఉండొచ్చు.
కానీ రిటర్న్స్ పరంగా చూసుకుంటే స్టాక్ మూవ్మెంట్ అనేది ఎక్కువ ఉండొచ్చు, రైట్? ఈ స్టాక్స్ అంతా మూవ్ అవ్వకపోయినా సో స్టాక్ మూవ్మెంట్ వైజ్ గ్రోత్ పరంగా చూసుకుంటే దీనికి ఎక్కువ స్కోప్ అనేది ఉందన్నమాట. సో క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ మనం కంపేర్ చేసుకుంటే మనకు ఒక మంచి గ్రోత్ అనేది కనిపించింది, రైట్? క్వార్టర్ ఆన్ క్వార్టర్ తర్వాత మనం ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసుకున్నా కూడా మంచి గ్రోత్ అండ్ బాగా స్టడీగా అయితే మూవ్ అవుతుంది. నెట్ ప్రాఫిట్ కనుక చూసుకుంటే డిసెంబర్లో 519 ఉండేది క్రోర్స్, ఇప్పుడేమో 700 క్రోర్స్ అయింది. సో ప్రాఫిట్స్ అండ్ నెట్ ప్రాఫిట్ ఎవ్రీథింగ్ మంచి సాలిడ్గా అయితే కనిపిస్తుంది, రైట్? సో ఇప్పుడు మనం ఒక టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాక్ని కనుక అనలైజ్ చేస్తే మీకు ఎవ్రీథింగ్ క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఆల్రెడీ లెవెల్స్ అయితే మార్క్ చేసి ఉంచాను ఈ పర్టికులర్ స్టాక్కి. సో ఆ లెవెల్స్ మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయితే డెఫినెట్గా మీకు సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రా ఏం అవసరం లేదన్నమాట. రైట్. సో టెక్నికల్ చార్ట్ అయితే ఓపెన్ అయింది. సో ఇది ఒక డైలీ చార్ట్లో మనం అనలైజ్ చేస్తాం. ఫస్ట్ థింగ్ డైలీ కాకపోయినా ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఒక మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది 300 దగ్గర, అండ్ ఇక్కడ ఒక మంచి సపోర్ట్ ఉంది పొజిషనల్గా 250 దగ్గర, 247 రఫ్గా చూసుకుంటే. సో ఎప్పుడు బై చేయాలి స్టాక్ని? 300 పైన. సో 300 పైన ఎప్పుడైతే స్టాక్ అనేది సస్టైన్ అవుతుందో తప్పకుండా మీరు ఒక బై అనేది ఇనిషియేట్ చేయొచ్చు. సో బై అబౌవ్ 300, బై అబౌవ్ 300. ఓకే, బై అబౌవ్ 300 అబౌవ్ మనకి ఒకవేళ స్టాక్ అనేది సస్టైన్ అయితే వచ్చే 2-3 రోజుల్లో మరి వచ్చే వారం అయినా మనకి 300 పైన సస్టైన్ అవుతే డెఫినెట్ గా మనకి 350 అనేది ఫస్ట్ టార్గెట్ మారుతుంది. 350 ఫస్ట్ టార్గెట్ అండ్ 400 వెరీ సూన్ మనకి సెకండ్ టార్గెట్ మిడ్ టర్మ్ లో అయితే అచీవ్ అయ్యే పాసిబిలిటీ క్లియర్ గా కనిపిస్తుంది. ఈ స్టాక్ లో బై చేసి హోల్డ్ చేసుకోండి. ఇమీడియట్ గా 1-2 రోజుల్లో వచ్చే మూవ్మెంట్ కాదు ఇది, కొంచెం పిఎస్యూ కాబట్టి స్లో అండ్ స్టడీగా అయితే వెళ్తుంది. బిజినెస్ స్ట్రాంగ్ గా ఉంది, కొంచెం మనం టైం ఇవ్వాలి స్టాక్ లో. అండ్ స్టాప్ లాసెస్ ఎక్కడ పెట్టుకోవాలి? బిలో 250 అయితే మనం ఒక స్ట్రిక్ట్ ఎస్ఎల్ అయితే పెట్టుకోవాలి. అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఎవరైతే లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అంత పర్టికులర్ గా ఎస్ఎల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. పొజిషనల్ గా చేసే వాళ్ళకి 250 దగ్గర అయితే ఒక ఎస్ఎల్ అనేది ప్లేస్ చేయొచ్చు, రైట్? సో నెక్స్ట్ మనం ఒకవేళ డైలీ చార్ట్ లో కనుక అనలైజ్ చేస్తే, ఓకే, డైలీ చార్ట్ లో కనుక స్టాక్ ని ప్రాపర్ గా అనలైజ్ చేస్తే ఇక్కడ ఒక టైట్ కన్సాలిడేషన్ ఫేజ్ అనేది కనిపిస్తుంది. స్టాక్ లో ఒక టైట్ కన్సాలిడేషన్ ఫేజ్ కనిపిస్తుంది. ఎనీ టైం ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చి వెళ్ళే స్కోప్. సో మార్కెట్ కూడా సపోర్ట్ చేయాలి. మార్కెట్ కూడా చాలా వోలటైల్ ఉంది యాజ్ ఆఫ్ నో. ఇన్ ద మార్నింగ్ అప్ ఉండే మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ ఫ్లాట్ అవుతుంది. సో మంచి స్పైక్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి మార్కెట్ లో. ఒక క్లియర్ అప్ సైడ్ డైరెక్షన్ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా మార్కెట్ వెళ్తుంది, కానీ ఈ పర్టికులర్ సెక్టర్ రిలేటెడ్ కూడా ఒక మంచి మూవ్మెంట్ వచ్చినప్పుడు డెఫినెట్ గా 300 పైన అయితే మనం బై చేయొచ్చు. ఓకే, సో నౌ సెకండ్ స్టాక్ గురించి డిస్కస్ చేయబోతాం. సెకండ్ స్టాక్ వచ్చేసి IREDA. సో ఇది చాలా ఫేమస్ కంపెనీ, తెలిసింది అందరికీ. రీసెంట్ గా IPO కూడా వచ్చింది, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. సో ఈ కంపెనీ గురించి తెలియని వాళ్ళకి జస్ట్ ఒక క్విక్ రీక్యాప్. సో ఈ కంపెనీ ఏంటంటే ఇండియాస్ లార్జెస్ట్ ఒక గ్రీన్ ఫైనాన్సింగ్ NBFC అన్నమాట, రైట్? ఓకే, సో ఫైనాన్సింగ్ సెక్టర్ లో ఉంటుంది, లైక్ సోలార్ కానివ్వండి, విండ్ పవర్ కానివ్వండి, హైడ్రో పవర్ ట్రాన్స్మిషన్ కానివ్వండి, బయోమాస్, ఏదైతే రెన్యూవబుల్ గ్రీన్ ఎనర్జీ ఉన్నాయో సో వాటికి ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్స్ కింద పనిచేస్తుంటుంది. అండ్ ఇక్కడ మనకి దాని డైవర్సిఫికేషన్ చూసుకుంటే 23 స్టేట్స్ అండ్ 4 యూనియన్ టెరిటరీస్ లో అయితే డైవర్సిఫైడ్ గా ఉంది. అండ్ సో సెక్టార్ స్ప్లిట్ చూసుకుంటే సోలార్ ఎక్కువ ఉంది, విండ్ తర్వాత, అండ్ మిగతా అదర్ సెక్టార్ స్ప్లిట్ కూడా క్లియర్ గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. స్టేట్ వైజ్ స్ప్లిట్ కూడా ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఉంది మనకి, రాజస్థాన్ లో ఉంది, కర్ణాటకలో ఉంది, అండ్ ఆల్సో ఇన్ అదర్ స్టేట్స్ చూసుకుంటే 17.16% అయితే ఉంది, రైట్? సో ఇప్పుడు చూసుకుంటే కంపెనీ మార్కెట్ క్యాప్ వచ్చేసి 53,366 క్రోర్స్ మార్కెట్ క్యాప్ అనమాట. కరెంట్ ప్రైస్ జస్ట్ 199 రూపీస్. హై వచ్చేసి 250, లో వచ్చేసి 50 రూపీస్. డివిడెండ్స్ అయితే ఏం లేవు. ప్రమోటర్ హోల్డింగ్ వెరీ గుడ్, 75% అయితే ఉంది. సో డెట్ టు ఈక్విటీ చెప్పాను కదా కొంచెం ఎక్కువ ఉన్నాయి ఈ కంపెనీస్ కి, బికాస్ గవర్నమెంట్ అండర్టేకింగ్ లో ఉన్నాయి కాబట్టి. 49,687 క్రోర్ డెట్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ. సో ప్రోస్ వచ్చేసి గుడ్ ప్రాఫిట్ గ్రోత్ అయితే కనిపించింది. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా నేను చూపిస్తాను, మంచి గ్రోత్ అయితే కనిపించింది.
అండ్ బుక్ వాల్యూ, ఇంట్రెస్ట్, కాస్ట్ ఇవైతే కొంచెం కాన్స్ లాగా అయితే క్లియర్ గా ఇక్కడ విజిబుల్ గా ఉంది. సో ఇప్పుడు మనం కంపారిజన్ చేసుకుంటే పియర్ కంపెనీస్ తో ROCE పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 9.30 ఉంది. సో డీసెంట్ యాజ్ కంపేర్ టు అదర్ కంపెనీస్. ఓకే, సో నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే, ఓకే ఇక్కడ క్వార్టర్ రిజల్ట్స్ కంపేర్ చేద్దాం. జస్ట్ 394 crore ఉండే రీసెంట్ గా ప్రీవియస్ క్వార్టర్, ఇప్పుడు వచ్చేసి 488 crore. సో మంచి గ్రోత్ అనేది కనిపించింది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా 480 అయింది. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా చూసుకుంటే స్లైట్ గా ఫ్లాట్ టు కొంచెం ఇంక్రీజ్ అయితే అయింది, బట్ బెస్ట్ యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ నంబర్స్. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కూడా మంచి గ్రోత్ అనేది కనిపించింది స్టాక్ లో విత్ రెస్పెక్ట్ టు రిజల్ట్స్. సో కంపెనీ అయితే బాగుంది. టెక్నికల్స్ కూడా ఒకసారి అనలైజ్ చేద్దాము. సో స్టాక్ చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ ఇది డైలీ చార్ట్ కదా, జస్ట్ ఒకసారి వీక్లీ చార్ట్ లో అయితే అనలైజ్ చేద్దాము. సో వీక్లీ చార్ట్ లో అనలైజ్ చేస్తే ఇది కూడా ఇంకా ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చే స్కోప్ అయితే ఉంది. ఇంకా నేను బై చేయమని అయితే సజెస్ట్ చేయట్లేదు. ఇంకా ఎక్కడ బై చేయాలి? 205 అబౌవ్ స్టాక్ సస్టైన్ అయితే డెఫినెట్ గా యూ కెన్ గో ఫర్ ఎ బై. సో ఇది ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ జోన్ అనమాట. 205 అండ్ 216 కి ఇక్కడ కొంచెం మూవ్మెంట్ ఇచ్చి మీకు పర్ఫెక్ట్ ఎంట్రీ కానీ 216 పైన అయితే బై ఎంట్రీ జనరేట్ చేయొచ్చు. అండ్ డైలీ చార్ట్ కనుక చూసుకుంటే మనకి ఒక మంచి ట్రెండ్ లైన్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. ఒక మంచి ట్రెండ్ లో అయితే కనిపిస్తుంది స్టాక్, రైట్? సో ఇక్కడ నుంచి ఇక్కడికి కనుక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే మనకి ఇది ఒక మంచి మూవ్మెంట్. పైకి వెళ్ళి ఒక రెసిస్టెన్స్, మళ్ళీ కిందకి వచ్చి ఒక సపోర్ట్, మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఈజీగా 215, 216 అయితే టచ్ అయ్యే ప్రాబిలిటీ ఉంది. సో పేషెన్స్ ఉన్న వాళ్ళు 216 పైన కొనొచ్చు, లేకపోతే ఇప్పటి నుంచి నేను కొంచెం కొంచెం అక్యూములేట్ చేస్తా అనుకుంటే ఆ స్టెప్ కూడా తీసుకోవచ్చు. అండ్ స్వింగ్ ట్రేడర్స్ కి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాను? బిలో మనము 170 ఆర్ సమ్వేర్ అరౌండ్ 160. సో ఆ బిలో మనం ఒక స్టాప్ లాస్ అయితే పెట్టుకోవచ్చు. సో అకార్డింగ్ టు యువర్ రిస్క్ క్యాపిటల్, రైట్? సో ఇదన్నమాట 2 స్టాక్స్. మీరు ఓన్ కంప్లీట్ గా అనలైజ్ చేసి మీ డిసిషన్ తీసుకోండి. నేనైతే ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమైనా స్టాక్స్ మీకు అనలైజెస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేసి లైక్ చేయండి. అప్పుడే నాకు తెలుస్తుంది ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని. అండ్ కొంతమంది అయితే కామెంట్ చేశారు. సో అది ప్రాసెసింగ్ లో ఉన్న వీడియోస్ అయితే చేస్తున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.